ఎమ్మెల్సీ కవితకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్సీ కవిత డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టిందంటూ ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్స్ కోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ అంతా ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేస్తామని ప్రకటిస్తే కవిత మాత్రం డ్రామాలకు సిద్ధమైందని విమర్శించారు. నిరాహార దీక్ష చేస్తామని కవిత చెబుతుందని, ఆమె ఏ హోదాలో దీక్ష చేస్తుందని ప్రశ్నించారు. బీసీలపైన చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ను తీసుకుని వచ్చి ఢిల్లీలో బీజేపీ సర్కారు పైన పోరాడాలని హితవు పలికారు. ఆయన ఫామ్ హౌస్లో ఉంటే కవిత, కేటీఆర్ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. ఏం లోపం ఉందని అడుగుతుంది. తెలంగాణలో దీక్ష చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఆ దీక్ష చేయవలసిన అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢిల్లీలో ఉంది బీజేపీ ప్రభుత్వం పైన. ఎందుకు భారతీయ జనతా పార్టీ పైన మీరు కానీ మీ తండ్రి గారు కేసీఆర్ గారు మాట్లాడడానికి వెనుకాడుతున్నారు? డైవర్షన్ పాలిటిక్స్ మీరిట కవిత గారు ముందుకు రావడం సబబు ఎంతవరకు అనేది మా బీసీ సమాజం గమనిస్తున్న వేళ. నిజంగా మీకు శుద్ధి ఉంటే రండి. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వ్యతిరేకంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నా ఇస్తుంది, దీక్ష చేస్తే కూర్చోరు. మేమో పక్కన కూర్చోండి, మీరో పక్కన వచ్చి కూర్చోరు అక్కడ మా బీసీల కోసం. దానికో అర్థం కాని అసలు తెలంగాణలో దీక్ష చేయడానికి ఇక్కడ ఏం అవసరం ఉందో ఉంటుంది. ఈ రోజు మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర శాసనసభలో బిల్లును పాస్ చేయించినాం, కేంద్ర ప్రభుత్వం పంపినాం. బీఆర్ఎస్ లో మీ హోదా అయిందో